పబ్లిక్లో అపరిచితులతో సెక్స్. ది ఎస్కేప్ రూమ్ షోలో శృంగార కథలు, ఇల్లీగల్ రిలేషన్స్ పై ఎపిసోడ్స్. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో క్లిప్పింగ్స్. సెన్సర్ వాళ్ళు ఏం చేస్తున్నారని నెటిజన్ల మండిపాటు. ఈ దరిద్రం ఎక్కువైపోయిందా ఈ టీవీ షోల ద్వారా? సెక్స్ గురించి ఒట్టిగానే మాట్లాడతాను, సెక్స్ గురించి అంతా వల్గర్గా మాట్లాడతాను. ఇక ఇష్టానుసారంగా వల్గర్ మాటలు మాట్లాడుకుంటా టీవీ షోలు పిల్లలు చూస్తారు, అందరు చూస్తారా? వీడా రణ్వీర్ అల్హాబాదియా 10 ఏళ్లుగా సంపాదించుకున్న పేరును ఒక్క వల్గర్ జోక్తో చేతులారా పాడు చేసుకున్నాడు. పేరెంట్స్ ఇంటిమసీ గురించి, ఇంటిమసీ అంటే ప్రైవసీ, వాళ్ళ ప్రైవసీ లైఫ్ గురించి వ్యాఖ్యలు చేసిందట. పేరెంట్స్ ఇంటిమసీ గురించి మాట్లాడి ప్రస్తుతం విచారణ రిమాండ్ అంటూ జైలు కోర్టు చుట్టూ తిరుగుతున్నాడు. ఇండియన్ గాట్ టాలెంట్ షోలో ఈ ఘటన జరగగా దీన్ని ఓట్ చేస్తున్న సమాం రైనా కూడా ఇబ్బందులు పాలవక తప్పలేదు. ఇదిలా ఉంటే ది ఎస్కేప్ రూమ్ అనే మరో షో కూడా ఇలాంటి పనులే చేస్తుంది. అయితే జోక్స్ మాదిరిగా కాకుండా కన్ఫెషన్ రూమ్లో తాము చేసిన తప్పులు ఒప్పుకునేలా ప్లాన్ చేశారు. ఇది స్క్రిప్టెడ్ షో మాదిరిగానే ఉన్నా రియల్ పర్సన్స్ వచ్చి తమ కన్వెన్షన్ గురించి చెప్తారని అంటున్నారు నిర్వాహకులు. కామెడియన్ హార్ష్ గుజ్రాల్ కండక్ట్ చేస్తున్న ఈ షోలో చాలామంది తమ శృంగార కథలు, ఇల్లీగల్ రిలేషన్స్ లేదా తల్లిదండ్రుల రిలేషన్స్ గురించి మాట్లాడుతున్న ఎపిసోడ్స్ బయటకు వచ్చాయి. అయితే అలహాబాదియా కేసు తర్వాత ఇవన్నీ యూట్యూబ్లో గుజ్రాల్ డిలీట్ చేసిన ఇన్స్టాగ్రామ్లో మాత్రం వైరల్ అవుతున్నాయి. భర్త బిజినెస్ లాస్ అయిందని భార్య కామెల్ మోడ్రల్ ట్రై చేయడం, పబ్లిక్లో ఆన్ నో పర్సన్తో శృంగారంలో పాల్గొనడం, ఇలా విషయాలన్నీ సెక్స్ అఫేర్స్ చుట్టే తిరుగుతుంటాయి. అయితే వీడు ఏం చేసిండంటే ఈ పిచ్చోడు రణ్వీర్ అల్హాబాదియా చాలా పెద్ద పేరు తెచ్చుకున్నాడు యూట్యూబ్లో. ఒక్క కామెంట్ చేసిండు, మీ తల్లిదండ్రులు శృంగారం చేస్తా అంటే మీరు చూడగలరా అని అడిగాడు. చాలా దరిద్రమైన ప్రశ్న అది. ఆ దెబ్బతోటి మన పరువంతా పోయింది. హర్షసాయి కదా వీళ్ళకు సాయం చేసి ఎట్లొక్కటేసారి పేరు తెచ్చుకున్నాడో, ఓహో వీడు బెట్టింగ్ యాప్స్ ప్రోత్సహించి బెట్టింగ్ యాప్స్ ద్వారా ఈ డబ్బులని కలెక్ట్ చేస్తున్నారని పోరని పేరు అంతా నాశనమైంది. కాబట్టి ఇలాంటి దరిద్రమైంది. ఇప్పుడు ఏం చేస్తాను అంటే గమన తెలుగులో కూడా కొన్ని షోలు వచ్చినాయి. ఆ రోజా షోకు ఒక అమ్మాయి వచ్చి, మేడం నాకు ముగ్గురితోటి సంసారం చేయాలనిపిస్తుంది మేడం, నాకు ముగ్గురినిచ్చి పెళ్లి చేయండి మేడం అంటే, తీసుకపోరా. తెలియదా మీకు? ఆమె అట్లా మాట్లాడిందని తెలియదా? ఆ ఎపిసోడ్ డిలీట్ చేయాలి కదా మీరు. ఆ ఎపిసోడ్ ఎట్లా రిలీజ్ చేసింది మీరు? ఆ అమ్మాయికి ఏదో దుర్బుద్ధి ఉంది, లేదా మానసిక పరిస్థితి బాగాలేదు, మీకు తెలియదా? తెలిసినాక ఈ సెన్సార్ బోర్డు ఏం చేసింది మరి? ఇక అదొకటి అయితే ఇంకోటి ఉంటుంది, డార్క్ రూమ్ అని ఒక నలుగురు, ఒక జడ్జి వీళ్ళు కూర్చుంటారు. ఇక దారుణమైన షో అది తెలుగులో. ఎవరెవరి దగ్గర సంసారం చేసి ఎవరెవరి దగ్గర పడుకున్నారు, ఇదే షో అది. దానికో జడ్జి, దానికో లాయర్, వీళ్ళని చెప్తారు చంపాలి ముందు. ప్రైవసీ లైఫ్ను పబ్లిక్లో పెట్టడం వల్ల ఒక ఆడదో ఒక మగాడో చేసిన నీచమైన నికృష్టమైన పనులన్నీ స్వయంగా చెప్పడం వల్ల ఇంకోడు చూసి నేర్చుకోరు. గివ్వా మీరు కండక్ట్ చేసే ప్రోగ్రామ్స్. ఆ తెలుగులో ఆ తేజస్విని అమ్మాయి ఒకటి, ఆ పిల్ల కూడా మీ డాష్ సైజ్ ఎంత, ఆ సైజ్ ఎంత, ఈ సైజ్ ఎంత అని అదో కంపు షో పెట్టింది. కాబట్టి సెన్సార్ బోర్డు సరిగ్గా పనిచేస్తలేవు. ఈ సెన్సార్ బోర్డులను మరి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ఇప్పుడు ఫిలింకి సంబంధించి ఓ శాఖకు మంత్రిగా ఇక్కడ మన దగ్గర అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు. మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వీటిని నియంత్రించాలి. ప్రతి టీవీ షో మీరు చూడాలి, లేకపోతే మీ అనుచరులు చూడాలి, దేని మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలో చూడాలి. మనకు ఈ దరిద్రం అంతా వాళ్ళు నేర్పుతున్నారు, టీవీ షోలు నేర్పుతాను. కొంచెం దీని మీద కట్టడి చేయాలి. ఎందుకంటే పిల్లలు తల్లిదండ్రులతో కూర్చొని టీవీ కూడా చూసే అవకాశం లేకుండా పోయింది. సినిమా అంటే ఎవరిని తీసుకుపోవాలో, కొడుకుని తీసుకుపోవాలో, బిడ్డని తీసుకుపోవాలో చూడలేని పరిస్థితులు వచ్చినాయి కొన్ని సినిమాలు. ఆఖరికి మన ఇంట్లో మన టీవీ కొనుక్కొని మనం బిల్లు కట్టి మనం ఆన్ చేద్దామంటే ఎవడెప్పుడు ఏం పని చేస్తాడో తెలియదు. అసలు షోలు, దరిద్రమైన షోలు పాడైనాయి. కాబట్టి దీన్ని అరికట్టవలసిందే మరి.